ఎంత చాటుమాటు బాగోతాలు నడుపుతున్నారో వినండి. దాన్ని అస్సలు క్షమించొద్దమ్మమ్మా. దాన్ని తన్ని తరిమేయాలి. ఆపవే నీ వెధవ నాటకాలు. అమ్మమ్మ, పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు. తొందరపడ్డాను, తప్పు చేశాను, నన్ను మన్నించు. నా కాపురం నిలబెట్టమ్మమ్మా. నా మొగుడికి నా బిడ్డకి దూరం కాకుండా కాపాడు. దీని తంతంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. మంచి పని చేశారమ్మగారు. దాన్ని క్షమించకూడదు. చెల్లిగా చెడబుట్టింది. అందరూ అసహించుకునేలాగా ప్రవర్తిస్తున్నాం. అందరూ తలో మాట అనేలా నడుచుకున్నావు. నిన్నెలా క్షమిస్తారనుకున్నావు? అక్క, నువ్వు అలా మాట్లాడితే నేను బ్రతకలేనక్క. అమ్మమ్మ గారే నిన్ను క్షమించలేనప్పుడు నువ్వింక బ్రతకడం ఎందుకే? చావు. సీత, ఏమిటా మాటలు? మరి మీరు పో అన్నాక దాన్ని ఇంకెవరు చేరదీస్తారమ్మమ్మగారు? మీరే క్షమించకపోతే దాని కాపురం ఇంకెలా నిలబడుతుంది? మీరు కాదన్న వాళ్ళని మేం మాత్రం కావాలని ఎలా అనుకుంటాం? అది తప్పే చేసింది, కానీ అది గతంలో చేసిన తప్పుల్ని తర్వాత దిద్దుకుంది. ఆస్తంతా రాసిచ్చి మార్పుని తెలియజేసింది. రాత్రి జరిగిన విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇది మోసపోయిందో మోసం చేశారో ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. అందుకే ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మమ్మగారు. దాని బతుకుని దిద్దుకోవడానికి ఒక్కటంటే ఒకటే అవకాశాన్ని ఇవ్వండి. సీత, దాని కాపురం చెడిపోవాలనే కోరిక నాకు మాత్రం ఉంటుందా? లేదు. ఉంటే అది ఇప్పటిదాకా ఇంట్లో ఉండేది కాదు, మనతో మళ్ళీ కలిసేది కాదు. ఆ విషయం నాకు తెలుసు. అది మారిందని మీ అంతరాత్మకు తెలుసు. మనకి తెలిసేం ప్రయోజనం? తెలివి తక్కువది. ఏలుకునేవాడికి ఆవగింపు కలిగేలా చేసుకుంది. అదే దిద్దుకుంటుందమ్మమ్మగారు. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. దాన్ని సమర్థించకపోయినా సాకేత్ని డైవర్స్ విషయంలో సమర్థించకండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.